మనలో చాలామందికి ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు వంటి ప్రభుత్వ పత్రాలు ఉంటాయి. కానీ ఈ పత్రాలు ఉంటే చాలు మనం భారత పౌరులమని చట్టపరంగా నిరూపించగలమా? లేదా గుర్తింపు పత్రాలకు భారత పౌరసత్వానికి తేడా ఉందా? ఈ వీడియోలో భారత రాజ్యాంగం, పౌరసత్వ చట్టం ఆధారంగా అసలు నిజాలేమిటో తెలుసుకుందాం. ముందుగా భారత పౌరసత్వం అంటే ఏమిటో తెలుసుకుందాం. పౌరసత్వం అంటే ఒక వ్యక్తికి భారతదేశంతో ఉండే చట్టపరమైన సంబంధం. భారత పౌరుడిగా ఉండే హక్కులు, బాధ్యతలు, చట్టపరమైన గుర్తింపు ఇవన్నీ పౌరసత్వంతోనే వస్తాయి. భారతదేశంలో పౌరసత్వానికి సంబంధించిన నిబంధనలు ప్రధానంగా భారత రాజ్యాంగం మరియు పౌరసత్వ చట్టం 1955 ప్రకారం అమలులో ఉన్నాయి. అయితే చాలామంది ఒక విషయం గురించి గందరగోళానికి గురవుతుంటారు. గుర్తింపు పత్రాలు, ఐడెంటిటీ డాక్యుమెంట్స్, ఒకటి పౌరసత్వానికి నిరూపించే ఆధారాలు, ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్, మరోటి ఈ రెండు ఎప్పుడూ ఒకటే కావు. ఆధార్ కార్డు. ఆధార్ అనేది భారతదేశంలో నివసిస్తున్న వ్యక్తికి ఇచ్చే ప్రత్యేక గుర్తింపు సంఖ్య. ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు పొందడానికి ఇది ఉపయోగపడుతుంది. కానీ ఆధార్ కార్డు ఒక్కటే భారత పౌరసత్వానికి చట్టపరమైన ఆధారం కాదు. పాన్ కార్డు. పాన్ కార్డుని ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంది. దీని ప్రధాన ఉద్దేశం పన్నులు, బ్యాంకింగ్, ఆర్థిక లావాదేవీలను సక్రమంగా నిర్వహించడం. పాన్ కార్డు కూడా భారత పౌరసత్వాన్ని నిరూపించే పత్రం కాదు. డ్రైవింగ్ లైసెన్స్. డ్రైవింగ్ లైసెన్స్ వాహనం నడపడానికి చట్టబద్ధమైన అనుమతి. ఇది మీ గుర్తింపును, డ్రైవింగ్ అర్హతను తెలియజేస్తుంది. కానీ ఇది కూడా పౌరసత్వానికి ఆధారం కాదు. రేషన్ కార్డు. రేషన్ కార్డు ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అర్హులైన కుటుంబాలకు ఆహార ధాన్యాలు, ఇతర సంక్షేమ ప్రయోజనాలు అందించడానికి ఉపయోగపడుతుంది. ఇది కూడా భారత పౌరసత్వ ధృవీకరణ పత్రం కాదు. ఓటర్ ఐడి. ఓటర్ల జాబితాలో పేరు నమోదు, వారికి ఎన్నికల సంఘం జారీ చేసే పత్రం. దీని ద్వారా ఎన్నికల్లో ఓటు వేయవచ్చు. అయితే ఏదైనా వ్యక్తి పౌరసత్వంపై చట్టపరమైన వివాదం తలెత్తితే ఆ విషయాన్ని ఓటర్ ఐడి ఒక్కటే తేల్చదు. దానిని సంబంధిత చట్టాలు, అధికార సంస్థలు నిర్ణయిస్తాయి. పాస్పోర్ట్. భారత పాస్పోర్ట్ సాధారణంగా భారత పౌరులకు విదేశీ ప్రయాణాల కోసం జారీ చేయబడుతుంది. పాస్పోర్ట్ జారీ చేసే ముందు సంబంధిత అధికారులు అవసరమైన పరిశీలనలు నిర్వహిస్తారు. అయితే తప్పుడు సమాచారం ఇచ్చి లేదా మోసం చేసి పొందినట్టు తేలితే పాస్పోర్టును రద్దు చేసే అవకాశం కూడా చట్టంలో ఉంది. పౌరసత్వానికి సంబంధించిన తుది నిర్ణయం చట్ట ప్రకారం సంబంధిత అధికారులదే. కొన్ని సందర్భాల్లో నమోదు, రిజిస్ట్రేషన్ లేదా సహజీకరణ, న్యాచురలైజేషన్ ద్వారా భారత పౌరసత్వం పొందిన వారికి ప్రత్యేకంగా సిటిజన్షిప్ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. అయితే ప్రతి భారత పౌరుడి దగ్గర అలాంటి ప్రత్యేక సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పౌరసత్వం పొందే విధానాలు పరిస్థితులను బట్టి వేరువేరుగా ఉంటాయి. చాలామంది ఒక విషయం అనుకుంటారు, నా దగ్గర ఆధార్ ఉంది, పాన్ ఉంది, ఓటర్ ఐడి ఉంది, పాస్పోర్ట్ ఉంది, కాబట్టి ఇవే నా భారత పౌరసత్వానికి పూర్తి ఆధారాలు. కానీ చట్టపరంగా చూస్తే విషయం అంత సులభం కాదు. ఎందుకంటే ప్రభుత్వం జారీ చేసే ప్రతి పత్రానికి ఒక ప్రత్యేక ఉద్దేశం ఉంటుంది. ఉదాహరణకు ఆధార్ మీ గుర్తింపును నిర్ధారించడానికి, ప్రభుత్వ సేవలు మరియు సంక్షేమ పథకాలు పొందడానికి. పాన్ కార్డు ఆదాయపు పన్ను, బ్యాంకింగ్ మరియు ఆర్థిక లావాదేవీల కోసం.
డ్రైవింగ్ లైసెన్స్ చట్టబద్ధంగా వాహనం నడపడానికి అనుమతి. రేషన్ కార్డు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలు మరియు సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందడానికి. ఓటర్ ఐడి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించడానికి. పాస్పోర్ట్ విదేశీ ప్రయాణాలకు. అంటే ప్రతి పత్రానికి దాని స్వంత ప్రయోజనం ఉంది. ఒక పత్రం చేసే పని మరో పత్రం చేయదు. అందుకే ఏ ప్రభుత్వ పత్రమైనా దాని చట్టపరమైన ఉద్దేశం మేరకే అర్థం చేసుకోవాలి. సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులు, ఫార్వర్డ్ మెసేజ్లు లేదా వదంతులను నమ్మి నిర్ణయాలకు రావద్దు. చట్టానికి సంబంధించిన విషయాల్లో ఎప్పుడూ అధికారిక సమాచారం మరియు చట్టపరమైన నిబంధనలనే ఆధారంగా తీసుకోవాలి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక సందేహం రావచ్చు. అయితే భారత పౌరసత్వానికి సంబంధించి ఏ పత్రాలు అవసరము? దీనికి ఒకే విధమైన సమాధానం అందరికీ వర్తించదు. ఎందుకంటే ప్రతి వ్యక్తి పరిస్థితి, పుట్టిన తేదీ, పుట్టిన ప్రదేశము, కుటుంబ వివరాలు, అలాగే సంబంధిత చట్టాల ప్రకారం అవసరమైన ఆధారాలు మారవచ్చు. అందువల్ల మీ పౌరసత్వానికి సంబంధించిన ఏదైనా సందేహం లేదా చట్టపరమైన సమస్య ఉంటే సంబంధిత ప్రభుత్వ అధికారులను సంప్రదించండి. భారత ప్రభుత్వం జారీ చేసే అధికారిక ప్రకటనలు, నిబంధనలు మరియు మార్గదర్శకాలను మాత్రమే అనుసరించండి. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యే పోస్టులు, యూట్యూబ్ వీడియోలు లేదా నిర్ధారణ లేని వార్తలను చూసి నిర్ణయాలకు రావద్దు. చట్టపరమైన విషయాల్లో అధికారిక సమాచారం మరియు అర్హత కలిగిన న్యాయ నిపుణుల సలహానే విశ్వసించండి. సరైన సమాచారం తెలుసుకోవడం మన హక్కులను కాపాడుకోవడంలోనే కాకుండా అపోహలు, తప్పుడు ప్రచారాలు మరియు అనవసర భయాలను కూడా దూరం చేస్తుంది. అవగాహన కలిగి ఉండండి. అధికారిక సమాచారాన్నే నమ్మండి. ప్రభుత్వం జారీ చేసే ప్రతి పత్రానికి ఒక ప్రత్యేకమైన చట్టపరమైన ఉద్దేశం ఉంటుంది. గుర్తింపు పత్రం, పౌరసత్వ ధృవీకరణ పత్రం, నివాసానికి సంబంధించిన పత్రం ఇవన్నీ ఒకటే కావు. అందుకే ఏ పత్రం ఏ ప్రయోజనం కోసం జారీ చేయబడిందో తెలుసుకోవడం ప్రతి భారతీయుడికి అవసరం. సరైన సమాచారం ఉంటే అపోహలను దూరం చేయవచ్చు, తప్పుడు ప్రచారాలను గుర్తించవచ్చు, చట్టపరమైన విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ద్రవిడియన్ న్యూస్ టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి చట్టపరమైన అవగాహన, ప్రజా ప్రయోజన అంశాలు, చరిత్ర, డాక్యుమెంటరీ మరియు వాస్తవాధారిత విశ్లేషణల కోసం మా ఛానల్ను తప్పకుండా ఫాలో అవ్వండి. నేను మీ సంపత్ కుమార్. మళ్ళీ మరో ఆసక్తికరమైన డాక్యుమెంటరీతో కలుద్దాం. అంతవరకు నమస్కారం. ఈ డాక్యుమెంటరీ విద్య, పరిశోధన, డాక్యుమెంటేషన్ మరియు ప్రజల్లో అవగాహన కల్పించడం అనే ఉద్దేశంతో మాత్రమే రూపొందించబడింది. ఈ వీడియోలో పొందుపరిచిన సమాచారం వీడియో రూపొందించిన సమయంలో ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ అధికారిక పత్రాలు, చట్టాలు, న్యాయస్థాన తీర్పులు, చారిత్రక ఆధారాలు, విద్యా పరిశోధనలు మరియు విశ్వసనీయ వార్తా సంస్థలలో ప్రచురితమైన సమాచారంపై ఆధారపడి సిద్ధం చేయబడింది. ఈ వీడియో ఉద్దేశం ప్రజలకు అవగాహన కల్పించడం మాత్రమే. ఏ వ్యక్తిని, కుటుంబాన్ని, సమాజాన్ని, మతాన్ని, సంస్థను, రాజకీయ పార్టీని లేదా ప్రభుత్వాన్ని అవమానించడం, పరువు నష్టం కలిగించడం, ద్వేషాన్ని రెచ్చగొట్టడం లేదా తప్పుదారి పట్టించడం ఈ ఛానల్ ఉద్దేశం కాదు. ఏదైనా కేసు దర్యాప్తులో ఉన్నట్టయితే, న్యాయ విచారణలో ఉన్నట్లయితే లేదా వివాదాస్పద అంశంగా ఉన్నట్టయితే వాటిని నిర్ధారిత వాస్తవాలుగా కాకుండా సంబంధిత అధికారిక సమాచారం మరియు అందుబాటులో ఉన్న ఆధారాల మేరకే ప్రస్తావించడం జరుగుతుంది. చట్టపరమైన, ఆర్థిక, ఆరోగ్య లేదా వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత ప్రభుత్వ అధికారులను లేదా అర్హత కలిగిన నిపుణులను సంప్రదించాలని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ వీడియోలో అవసరమైన చోట ఉపయోగించిన మూడవ పక్ష చిత్రాలు, వీడియోలు, పత్రాలు లేదా ఇతర విషయాలపై కాపీరైట్ హక్కులు ఆయా హక్కుదారులకే చెందుతాయి. వాటిని వార్తా కథనం, విశ్లేషణ, విమర్శ, పరిశోధన, విద్య మరియు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా చట్టబద్ధమైన పరిమితుల్లో మాత్రమే ఉపయోగించడం జరిగింది. ద్రవిడియన్ న్యూస్ టీవీని వీక్షించినందుకు ధన్యవాదాలు.